మనందరికీ తెలిసిందే ఒక అమ్మాయికి పల్లెటూరు అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమవుతుందంటే, నాకు విరోచనాలు అవుతున్నాయండి, అన్న మందు ఇవ్వండి అంటే, సరైన ఆయన మందు రాసి ఇస్తారు. ఇది 3 పూట్ల తీసుకోవయ్యా, తగ్గిపోతాయి, 2 రోజులు 4 రోజులు అయిన తర్వాత రా అంటాడు. సరైన వెళ్తాడు. వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైనా తగ్గిపోయినా స్వామి అంటాడు. అంటే సరే అయితే ఏదో చీటీ ఇవ్వు, దాని మీద టానిక్ రాసిస్తాను, కాస్త బలహీనంగా ఉన్నాం అంటాడు. చీటీ ఎక్కడదండి అంటాడు. ఏమైందంటే 3 పూట్ల వేసుకున్నారు కదండి అంటాడు. అంటే డాక్టర్ గారి మీద నమ్మకంతో ఆ చీటీనే 3 రకాలుగా చేసి వేసుకుంటాడు. అంటే నిజానికి తగ్గిపోయినాయి. అంటే ఇది ఒక నమ్మకం అనేది. అక్కడ డాక్టర్ని భగవంతుడి రూపంలో పరిపూర్ణంగా విశ్వసించాడు. విశ్వసించేసరికి ఏమైంది, ఆ ఒట్టి గోళీలు లేకపోయినా ఒట్టే కాగితం తీసుకున్నా కూడా ఆయనకి విరోచనాలు తగ్గిపోయినాయి. అంటే ఇది ఎంత విశ్వాసం అనేది, ఎంతటి ఇది అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ప్రతి దాని మీద భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకుంటే, ఈ డాక్టర్ మీద ఎలా పెట్టుకున్నాడో, డాక్టర్ రూపంలో వైద్యో నారాయణో హరిహి అన్నాం కదా, అలాగే వైద్యుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడి మీద ఆ అబ్బాయి నమ్మకం పెట్టుకోబట్టి నిజానికి ఇవి కూడా తగ్గిపోవడం జరిగిందనమాట. అంటే నమ్మకం అనేది ఇంత ఇదిగా పనిచేస్తుంది అన్నమాట.